కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ బేస్డ్ యాన్యువల్ పాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆగస్టు 15వ తేదీ నుండి ఈ ఫాస్టాగ్ బేస్డ్ యాన్యువల్ పాస్లు అందుబాటులోకి రానున్నాయని, ఈ పాస్ విలువ 3000గా నిర్ణయించారు. ప్రస్తుతం నేషనల్ హైవేలపై ప్లాజాలను ఏర్పాటు చేయడంతో వాహనాల నుండి టోల్ మొత్తాన్ని వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ఫాస్టాగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ టోల్ ప్లాజాల వద్ద కొన్ని నిమిషాల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఫాస్టాగ్ రీడర్లు పనిచేయకపోవడం వల్లనో, టెక్నికల్ ఇష్యూస్ వల్లనో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరి నిలుస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరో సరికొత్త వ్యవస్థపై దృష్టి సారించింది. కొత్త టోల్ పాసులను ప్రవేశపెట్టింది. రూపాయలతో యాన్యువల్ పాస్ కొనడం వల్ల దీన్ని కొన్న తేదీ నుండి మరుసటి ఏడాది అదే తేదీ వరకు 200 ట్రిప్పుల రాకపోకలు సారించే వీలు వాహనదారులకు ఉంటుంది. ఈ సౌకర్యం నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే కార్లు, జీబులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తించదు. ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వార్షిక ఫాస్టాగ్ టోల్ పాస్లను అమల్లోకి తీసుకొని రానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వార్షిక పాస్ కొన్న తేదీ నుండి ఏడాది పాటు అంటే పాస్ కొన్న తేదీ వరకు లేదా 200 ట్రిప్పులు, వీటిలో ఏది ముందుగా వస్తే అది చెల్లుబాటు అవుతుంది. పాస్ ఉంది కదా అని టోల్ గేట్ల గుండా ఎన్నిసార్లైనా రాకపోకలు సాధించే వీలు లేదు. 200 ట్రిప్పులు మాత్రమే తిరగవచ్చు. ఎక్కడే గానీ అదనంగా టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్ ప్రొవైడెడ్ అకౌంట్ లేదా వ్యాలెట్లో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన అక్కర్లేదు. దీనితో పాటు లైఫ్ టైం టోల్ పాస్ పైన కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. లైఫ్ టైం టోల్ పాస్ ధర 30,000 రూపాయలుగా ఉండొచ్చు. ఈ పాస్ను యాక్టివేట్ చేసుకోవడానికి, రెన్యువల్ చేయించుకోవడానికి అవసరమైన ప్రత్యేక లింక్ త్వరలో రాజ్ మార్గ్ యాప్లో, NHAI MORTH అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది.